నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ అంటూ బాబీ చూపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ యొక్క చిత్రం జనవరి 12న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి విడుదలైంది. సోషల్ మీడియాలో ఆల్రెడీ డాకు మహారాజ్కు మంచి టాక్ వస్తూ ఉంది. డాకు మహారాజ్ మీద నెటిజన్లు స్పందిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మూవీ మీద మెల్లిగా మిక్స్డ్ టాక్ కూడా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని అంతా చెబుతూ ఉన్నారు. కొందరు మాత్రం సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉందని కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. డాకు మహారాజ్ సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే వరకు సినిమా అదిరిపోయిందని చెబుతూ ఉన్నారు. ఇక ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో కాస్త ల్యాగ్ అయిందంటూ ఈ యొక్క మూవీలో బాలయ్య కోసం రాసుకున్న సీన్లు బాబీ ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయాయని చెబుతూ ఉన్నారు. ఇక తమన్ మళ్ళీ తన డ్యూటీ 100కు 200% చేశాడని, బీజిఎం అదిరిపోయిందని చెబుతూ ఉన్నారు. టెక్నికల్గా ఈ యొక్క మూవీ చాలా బ్రిలియంట్గా ఉందంటూ ఉన్నారు. బాలయ్యను కొత్తగా చూపించడంలో బాబీ సక్సెస్ అయ్యాడని మరికొందరు అంటూ ఉన్నారు. బాలయ్యను స్టైలిష్గా చూపించారని చెబుతూ ఉన్నారు. మాస్ ఆడియన్స్కు పిచ్చెక్కించే సీన్లు డిజైన్ చేశారట. అయితే కథనంలో మాత్రం కొత్తదనంగా ఉందను, నెక్స్ట్ ఏం జరగబోతుందని ఆడియన్స్కు అర్థం కాకపోవడం మరో విశేషం అంటూ ఉన్నారు. చివరి 30 నిమిషాలు అయితే చాలా అద్భుతంగా ఉందని కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక తాజాగా ఈ యొక్క మూవీని దర్శకధీరుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. అయితే దర్శకధీరుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ డాకు మహారాజ్ మూవీని ప్రత్యేకంగా ముగ్గురు కలిసి థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ యొక్క మూవీని చూసిన వీరు ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.